Okay, good afternoon, my dear students. Is the screen visible to you? Okay. Today we are going to discuss how to make a salt mixture. Actually, this is not a part of your business. We are making the salt mixture and we are giving to you. Mem salt mixture ready చేసి మీకు ఇస్తాం. మీరు just analysis చేసి you have to report the two cations and two anions present. But the salt preparation itself is a little bit you require some basic science in preparing the salt mixture, and from that also you can learn some chemistry. ఏ రెండు సాల్స్ అయినా కలిపి ఇచ్చేస్తే అది మిక్చర్ అయిపోదు అనమాట. అర్థమవుతుందా మీకు? రెండు సాల్స్ కలిపి మీకు ఇస్తే you will do some analysis, qualitative analysis, systematic qualitative analysis, and you will report the two cations and two anions present in the mixture. But salt mixture అంటే ఏదో a plus b అనే రెండు సాల్ట్స్ ఏ సాల్ట్ అంటే ఆ సాల్ట్ కలిపి మిక్స్ చేసి ఇస్తే you will not be able to report that cations anions. కాబట్టి ఏ సాల్ట్స్ ని మిక్స్ చేయాలని కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. దాని నుంచి మీరేం నేర్చుకోవచ్చు అంటే, ఓహో ఈ యానియాన్స్ ఈ క్యాటయాన్స్ ఈ యానియాన్స్ కాంబినేషన్ లో మనకి ఇవ్వరు అనేది మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ప్రిలిమినరీ ఐడియా. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు మీకు టూ సాల్ట్స్ మిక్స్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సాల్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ సల్ఫేట్ ఒక సాల్ట్, ఇంకొకటి వచ్చి అల్యూమినియం క్లోరైడ్. అంటే ఇది ఈ రెండు మిక్స్ చేసి మీకు ఇస్తే మీకు రెండు క్యాటయాన్స్ ఏమేమవుతుంది అప్పుడు Fe+2 అవుతుంది ఒక క్యాటయాన్, ఇంకో క్యాటయాన్ వచ్చి అల్యూమినియం అవుతుంది, యానియాన్స్ వచ్చి సల్ఫేటు క్లోరైడ్ అవుతుంది అనమాట. మరి ఎట్లన్నా మిక్స్ చేయొచ్చా? వాట్ ఆర్ ద రూల్స్? ఎలా మిక్స్ చేయాలి అనేది మీరు కూడా తెలుసుకోవాలన్నమాట. సచ్ దట్ ఈ కాంబినేషన్ లో మనకు రాదు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఉండొచ్చు అని చెప్పి ఒక ఏమంటారు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కి మీకు కూడా తెలుస్తుంది. దాని వెనక ఉన్న కెమిస్ట్రీ మీకు అర్థమవుతుంది. అండ్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ కామన్ ఎర్రర్స్ ఇన్ యూసేజ్ ఆఫ్ SI యూనిట్స్. ఇది చాలా మంది మీరు ఇప్పుడు ఈ రికార్డ్స్ రాసేటప్పుడు కానీ చాలా వాటిలో మీరు ఈ తప్పులు చాలా చేస్తూ ఉంటారు. అంటే SI ప్రమాణాలను ఎలా కరెక్ట్ గా రాయాలి, మీరు జనరల్ గా చేసే తప్పులు ఏంటి, ఈ రికార్డ్ లో కానీ మీరు చూస్తే విన్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యూ హ్యావ్ టు చెక్ యువర్ రికార్డ్ బుక్ అండ్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ మిస్టేక్స్ అనేది సెకండ్ టాపిక్ అని చెప్తాను. ఓకే, లెట్ us see. ఓకే, ఇప్పుడు see the combinations here. See the first combination. What is the name? Can anybody name this? The name చెప్పడానికి ట్రై చేయండి. What is the first combination of salts? Two salts ఉన్నాయి ఇక్కడ. Two salts. Name it. Anyone of you? Barium. Yes, very good. Barium chloride and zinc sulfate. Okay, if I given these two salts to you, okay, what are the cations in these two? Barium is one cation, barium ion, and other cation is zinc ion. What are the anions? Chloride ion and sulfate ion. Okay, you have to report నాకు ఇవ్వబడినటువంటి లవణ మిశ్రమంలో బేరియం క్యాటయాన్ ఉంది, జింక్ క్యాటయాన్ ఉంది, అదేవిధంగా యానియాన్స్ లో క్లోరైడ్ అయాన్ ఉంది, సల్ఫేట్ అయాన్ ఉంది చెప్పాలి. బట్ ఇఫ్ ఐ గివెన్ దిస్ టూ కాంబినేషన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ టు ఐడెంటిఫై క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. ఎందుకంటే పర్టికులర్ గా మీరు బేరియం ని డిటెక్ట్ చేయలేరు, అదేవిధంగా సల్ఫేట్ డిటెక్ట్ చేయలేరు. ఓన్లీ జింక్ ని క్లోరైడ్ మాత్రమే కనుక్కొని రిపోర్ట్ చేయగలరు. మీ టెస్ట్ లో బేరియం ఉన్నా కూడా పాజిటివ్ రాదు, నెగిటివ్ అనే చూపిస్తుంది, అంటే లేదని చూపిస్తుంది. సల్ఫేట్ ఉన్నా కూడా నెగిటివ్ అనే చూపిస్తుంది అనమాట. దెన్ వాట్ ఈస్ ద రీజన్? చూడండి, నేను ఐ మిక్స్డ్ టూ సింపుల్ సాల్ట్స్, బేరియం క్లోరైడ్ అండ్ జింక్ సల్ఫేట్. ఐ గివెన్ టు సమ్ స్టూడెంట్ ఆఫ్ యూ. మీకే ఒకరికి ఇచ్చాను అనుకోండి ఆ సాల్ట్. చేస్తే మీరు అనాలిసిస్ చేస్తారు. యూ ఫాలోడ్ ద కంప్లీట్ సిస్టమాటిక్ సెమీ మైక్రో క్వాలిటేటివ్ ఇనార్గానిక్ సాల్ట్ ప్రొసీజర్. బట్ యూ డిటెక్టెడ్ ఓన్లీ వన్ క్యాటయాన్, దట్ ఈస్ జింక్, అండ్ ఆల్సో యూ డిటెక్టెడ్ ఓన్లీ వన్ యానియాన్ క్లోరైడ్. బట్ బేరియం క్యాటయాన్ మీరు డిటెక్ట్ చేయలేరు, సల్ఫేట్ ని డిటెక్ట్ చేయలేరు. బికాస్ ఆఫ్
మై మిస్టేక్ ఇన్ గివింగ్ ద సాల్ట్ మిక్చర్, అంటే నేను ఇచ్చినటువంటి సాల్ట్ మిక్చర్లోనే కొంచెం మిస్టేక్ ఉంది, అంటే నేను సూటబుల్ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సాల్ట్స్ మీకు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎంతో ట్రై చేస్తారు, యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ డిజాస్టర్స్ రిజల్ట్స్. ట్రై చేసి రాదు. ఏంటి కారణం అంటే చూడండి, వాట్ ఈస్ ద రీజన్? సి హియర్, చూడండి, ఈ బేరియం క్లోరైడ్ సాల్ట్, దిస్ ఇస్ జింక్ సల్ఫేట్, దిస్ టు అండర్గో డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్. డబుల్ డీకంపోజిషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ క్యాటయాన్ ఏంటి? బేరియం. ఇక్కడ క్యాటయాన్ ఏంటి? జింక్. ఇక్కడ యానియాన్ ఏంటి? క్లోరైడ్ యాన్. ఇక్కడ యానియాన్ ఏంటి? సల్ఫేట్ యాన్. ఇది ఎక్స్చేంజ్ జరిగిపోతుంది. అంటే బేరియం ఏమో ఈ సల్ఫేట్ తో, ఈ బేరియం క్యాటయాను ఈ సల్ఫేట్ తో, తర్వాత ఈ జింక్ క్యాటయాన్ ఈ క్లోరైడ్ యాన్ తో రియాక్ట్ అయ్యి మనకు చూడండి, యూ విల్ గెట్ బేరియం సల్ఫేట్ అండ్ జింక్ క్లోరైడ్. బట్ దిస్ జింక్ క్లోరైడ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, కాబట్టి అది డిటెక్ట్ అవుతుంది. కానీ దిస్ బేరియం సల్ఫేట్ ఈస్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్. బేరియం సల్ఫేట్ ఈజ్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్ కాంపౌండ్. నీకు అవక్షయం పెరుగులాగా నువ్వు టెస్ట్ చేసేటప్పుడు పైకి తేలిపోతుంది. అంటే నీకు వన్స్ వాటర్లో కరిగితే నువ్వు దాన్ని టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ వైట్ కలర్ ప్రెసిపిటేట్. ఇట్ విల్ బి ప్రెసిపిటేటెడ్ అవుట్. Therefore, since it is a white solid and it is coming out of your reaction mixture, it is not possible to you to detect that cation barium and sulfate anion. అర్థమవుతుంది? ఇప్పుడు నేను మీకు బేరియం క్లోరైడ్ అండ్ జింక్ సల్ఫేట్ రెండింటిని బాగా మిక్స్ చేసి, బాగా మోటార్ అండ్ పెజల్లో బాగా మీకు మిక్స్ చేసి ఒక పౌడర్ లాగా మీ చేతికి ఇచ్చేస్తే, మీరు దాన్ని ఎంత టెస్ట్ చేసినా బేరియము సల్ఫేట్ని డిటెక్ట్ చేయలేరు. దాంట్లో ఉండే జింక్ని క్లోరైడ్ మాత్రం డిటెక్ట్ చేస్తారు. ఎందుకంటే డ్యూ టు దిస్ డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఆ రెండు నేను ఇచ్చినటువంటి రెండు సాల్ట్స్ కూడా ఒకదానికొకటి రియాక్షన్లో పాల్గొనేస్తుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి నేను ఎప్పుడు ఇచ్చినా ఏ కాంబినేషన్ ఇవ్వకూడదు. బేరియం ఉన్నప్పుడు బేరియం ఒక సాల్ట్, బేరియం ఒక దాంతో ఇంకొక సాల్ట్లో సల్ఫేట్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే బేరియం సల్ఫేట్ అనేది నీళ్ళలో కరగదు. ఇట్ ఈస్ ఏ వైట్ ప్రెసిపిటేట్. అర్థమవుతుందా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు బేరియము సల్ఫేట్ ఈ రెండు ఒకేసారి వచ్చేట్టుగా మీకు ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఎక్కడ మీరు యు నోట్ డౌన్ సమ్వేర్ ఇన్ యువర్ బుక్స్, ఎక్కడ కానీ మీకు బేరియం అనే క్యాటయాన్ మీకు అనాలసిస్కి వచ్చినప్పుడు యూ విల్ నాట్ గెట్ సల్ఫేట్ యానియాన్. కాబట్టి ఇది గుడ్డి గుర్తు. నీకు ఒకవేళ ముందు యానియాన్స్ డిటెక్ట్ చేస్తావు, కాబట్టి ఇఫ్ సల్ఫేట్ అయాన్ ఈస్ గివెన్ టు యూ, ఓకే, సల్ఫేట్ అయాన్ నువ్వు కానీ డిటెక్ట్ చేయగలిగితే నీకు ఆటోమేటిక్గా బేరియం అయాన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు అనేది నీకు గుడ్డి గుర్తు రావాలి మైండ్కి. అర్థమవుతుందా? వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, నువ్వు సల్ఫేట్ అయాన్ ఉందని, సల్ఫేట్ అనేది యానియాన్ కాబట్టి ఆ సల్ఫేట్ యానియాన్ ఫస్ట్ డిటెక్ట్ చేస్తావు. ఉందని నిర్ధారణ అయితే నువ్వు నీ క్యాటయాన్స్లో ఏం తీసేయచ్చు, దేనికి టెస్టులు చేయబడలేదంటే బేరియం చేయబడలేదు అంటే చేసి చూసినా రాదు, నువ్వు చేయలేవు. ఎందుకంటే బేరియం సల్ఫేట్ ఒకే సాల్ట్లో నీ కలిపి మిక్స్ చేసి ఇస్తే బేరియం సల్ఫేట్ అనే కాంపౌండ్ ఏర్పడిపోయి నీకు అవక్షేపం లాగా, అంటే ప్రెసిపిటేట్ అయిపోతుంది, ఇన్సాల్యుబుల్ సాలిడ్గా మిగిలిపోతుంది. దాన్ని నువ్వు సెపరేట్ చేసేసి నువ్వు టెస్ట్ చేసుకో, రియాక్షన్ సొల్యూషన్ టెస్ట్ చేసినా నీకు రాదనమాట. ఎందుకంటే నీకు నీళ్ళలో కరిగి ఉంటే దాన్ని తీసుకొని నెస్లెస్ రియేజెంటా లేకపోతే ఇంకొక రియేజెంట్, సమ్ ఎక్స్ రియేజెంట్, వైజ్ రియేజెంట్ కలిపి ఉందా లేదని డిటెక్ట్ చేయొచ్చు. కానీ వాటర్లోనే కరగకుండా సొల్యూషన్ లేకుండా బయట వచ్చేసింది అనుకో, నీ రియాక్షన్ మిక్సర్లో నుంచి బయట వచ్చేసింది అనుకో, నువ్వు అది దాన్ని డిటెక్ట్ చేయడం కష్టం అనమాట. యు అండర్స్టూడ్? ఇంకా సిమిలర్లీ రెండవ కాంపౌండ్లో చూడండి, రెండవ కాంబినేషన్లో కూడా మనకు స్టాన్షియం అనేది ఏమవుతుంది అంటే చూడండి, ఇది కూడా అంతే. ఈ స్టాన్షియం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ సల్ఫేట్తో జరిగి స్టాన్షియం సల్ఫేట్ ఏర్పడుతుంది. స్టాన్షియం SrSO4 స్టాన్షియం సల్ఫేట్ ఏర్పడుతుంది అనమాట. దిస్ ఆల్సో ఏ ప్రెసిపిటేట్ సింబల్ మనం డౌన్వర్డ్ మార్క్ వేస్తామన్నమాట. దిస్ ఆల్సో ఏ ప్రెసిపిటేట్. కాబట్టి ఇటువంటి కాంబినేషన్ కూడా ఇవ్వరు. బేరియం సల్ఫేట్ ఏ విధంగా తీరు, స్టాన్షియం సల్ఫేట్ ఇవ్వరు. ఎనిహో మీకు స్టాన్షియం సిలబస్ లేదు కాబట్టి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ సాల్ట్, ఓకే, థర్డ్ సాల్ట్ కూడా అంతే. ఇన్ థర్డ్ సాల్ట్స్ ఆల్సో యూ విల్ గెట్ లెడ్ సల్ఫేట్. ఇక్కడ చూడండి, నీకు లెడ్ నైట్రేట్ అనే సాల్ట్ మీకు ఇచ్చాను, లెడ్ నైట్రేట్ సాల్ట్, అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేట్ రెండు గనక కలిపి గనక ఇస్తే యూ విల్ నాట్ డిటెక్ట్ లెడ్. ఎందుకంటే ఈ లెడ్ అనేది
ఫస్ట్ సాల్ట్ లో ఉన్న లెడ్ ఇట్ అండర్గోస్ డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్. డబుల్ డీకంపోజిషన్ అంటే డీకంపోజిషన్ అంటే విడిపోవడం. లెడ్ నైట్రేట్ ఏంగా విడిపోతుంది, లెడ్ క్యాటయాన్ గా నైట్రేట్ గా. ఇంకొక డీకంపోజిషన్ ఫెర్రస్ సల్ఫేట్ ఏంగా విడిపోతుంది, ఫెర్రస్ అయాన్ గా సల్ఫేట్ అయాన్ గా. ఎప్పుడైతే విడిపోయిందో ఈ యానయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఈ నైట్రేట్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ సల్ఫేట్ ఇటు వస్తే, లెడ్ దగ్గర సల్ఫేట్ వస్తే మనకు PbSO4 ఫామ్ అవుతుంది. ఇట్ విల్ ఫామ్ PbSO4. అగైన్ దిస్ ఆల్సో ఏ ప్రెసిపిటేట్. ఇది కూడా ప్రెసిపిటేట్, అవక్షేపం మారి ఏర్పడిపోతుంది కాబట్టి ఇది ఉన్నా మనం డిటెక్ట్ చేయము. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీకు సల్ఫేట్ ఉంది అని చెప్పి మీకు సిలబస్ లో వస్తే నీకు ఖచ్చితంగా మోస్ట్ ప్రాబ్లీ బేరియం కాంబినేషన్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. సల్ఫేట్ యానియాన్ కనుక నీకు వస్తే మోస్ట్ ప్రాబ్లీ యూ విల్ నాట్ గెట్ బేరియం క్యాటయాన్. దట్ ఈస్ బేరియం క్యాటయాన్ is Ba+2. ఓకే, సిమిలర్లీ యూ వోంట్ గెట్ lead+2 ఆల్సో. లెడ్ క్యాటయాన్ కూడా మీకు ఉండదు. ఈ రెండు మీకు సిలబస్ లో ఉంది. కానీ సల్ఫేట్ అయాన్ ఉన్నప్పుడు, సల్ఫేట్ అయాన్ ఉందని నువ్వు కనుక్కున్నప్పుడు క్యాటయాన్స్ లో ఈ రెండు లేవని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ రెండింటికి టెస్టులు చేయాల్సిన అవసరం లే. ఇట్ విల్ సేవ్ సమ్ టైమ్ టు యూ. ఓకే, ఇట్ విల్ సేవ్ సమ్ టైమ్. ఇంకొకటి ఇక్కడ చూడండి ఫ్లోరైడ్. ఈ ఫ్లోరైడ్ అయాన్ మనకు సిలబస్ లేదు, కాకపోతే ఇక్కడ కూడా అంతే. ఈ కాల్షియం అయాన్ విల్ రియాక్ట్ విత్ దిస్ ఫ్లోరైడ్ అయాన్ టు ఫార్మ్ కాల్షియం ఫ్లోరైడ్ అనే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి కాంబినేషన్ కూడా మీకు ఇవ్వరు. ఇటువంటి కాంబినేషన్ కూడా యూ విల్ వోంట్ గెట్ దిస్ ఆల్ ద కాంబినేషన్స్. ఇవన్నీ కూడా ఏది మీకు ఇవ్వరు. ఇప్పుడు 5 కాంబినేషన్స్ ఏవి ఇవ్వరు. అండ్ 5th కాంబినేషన్ చెక్. దిస్ ఈస్ lead acetate and this is potassium iodide. Here also lead will react with the iodide here to form lead iodide, PbI2. This also precipitate. చూడండి, ఈ విధంగా మనకు డిఫరెంట్ ప్రెసిపిటేట్స్ ఏర్పడిపోతుంది. డిఫరెంట్ PbI2 ఇస్ ఏ ప్రెసిపిటేట్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు అయోడైడ్ కనుక ఉన్నప్పుడు యూ వోంట్ గెట్ లెడ్. కాబట్టి మీకు టూ హింట్స్ ఐ గివన్. 1, మీకు సల్ఫేట్ అయాన్ కనుక ఉంది అని చెప్పి మీరు నిర్ధారణ చేస్తే క్యాటయాన్స్ లో బేరియం లెడ్ ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. నోట్ డౌన్ యువర్ బుక్స్ దట్ ఇఫ్ యూ ఐడెంటిఫైడ్ సల్ఫేట్ అయాన్, రేపు ప్రాక్టికల్స్ చేసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ లో సల్ఫేట్ అయాన్ ఉందని ముందు కనుక్కుంటారు. ఎందుకంటే ఫస్ట్ యానియాన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత క్యాటయాన్ టెస్ట్ ఉంటుంది. యానియాన్స్ లో సల్ఫేట్ ఉందని మీరు కనుక్కుంటే ఆటోమేటిక్ క్యాటయాన్స్ లో మీకు 2 ఉండదు. వాట్ ఆర్ ద 2 క్యాటయాన్స్? బేరియం లెడ్ ఉండదు, దానికి టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్ టు యూ. కాబట్టి సింపుల్గా 2 క్యాటయాన్స్ లేకపోతే నీకు చూడు ఉన్నదే మీకు సిలబస్లో 7 క్యాటయాన్స్, 7 or 8 క్యాటయాన్స్. 8 క్యాటయాన్స్లో చూడు 2 వెళ్ళిపోతే ఇంక నువ్వు చేయాల్సిన టెస్ట్లన్నీ 6 క్యాటయాన్స్కే. such that you will easily identify the 2 cations out of 6 cations instead of doing test for all the 8 cations. ఓకే, అదే విధంగా అయోడైడ్ ఉందని కనుక నీకు తెలిస్తే, అయోడైడ్ ఉన్నా కూడా నీకు లెడ్ ఉండదు. జనరల్ గా లెడ్ కాంబినేషన్ ఇవ్వరనమాట నీకు. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యు సీ హియర్, దిస్ ఇస్ ద టేబుల్, దిస్ ఇస్ ద కాంబినేషన్. నేను చెప్పినటువంటి ఆ డేటా మొత్తం కాంబినేషన్ చూడండి. ఇవన్నీ ప్రెసిపిటేట్. సల్ఫేట్ ఉన్నప్పుడు, ఇందాక నేను చెప్పాను కదా, సల్ఫేట్ ఉన్నప్పుడు యు వోంట్ గెట్ దిస్ 3. ఏంటి అవి చదవండి ఒకసారి. వాట్ ఆర్ దట్ క్యాటయాన్స్? సల్ఫేట్ SO4-2. ఇఫ్ సల్ఫేట్ అయాన్ ఈస్ కన్ఫర్మ్డ్, దెన్ వాట్ క్యాటయాన్స్ విల్ నాట్ బి దేర్ ఫర్ యూ? ఏమేమి ఉండదు? బేరియం ఇవ్వరు, బేరియం ఉండదు, స్టాన్షియం ఉండదు, లెడ్ ఉండదు. ఎనీహో ఇది మీకు సిలబస్ లేదు, దీని గురించి మర్చిపోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్, ఇఫ్ యు ఇన్ పీజీ యూ విల్ గెట్ దిస్. అంటే మీకు ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో యూ విల్ హ్యావ్ స్టాన్షియం ఇన్ యువర్ సిలబస్. కానీ మీకు యూజీ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో యూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ బేరియం అండ్ లెడ్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ సల్ఫేట్ అయాన్ ఇస్ ప్రెసెంట్, దెన్ బేరియం అండ్ లెడ్ cations may not be present in your mixture. This is the shortcut. ఈ షార్ట్ కట్స్ అని జనరల్ గా మీకు చెప్పరు. మీకు మేము ఏదో సాల్వ్ చేసి ఇచ్చేస్తాం, మీరు కుస్తీ పడని అని చెప్తాం. కానీ దిస్ ఈస్ ద మినిమం థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్.
అంటే డబుల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఎలా జరుగుతుంది, ఓహో ఇలా జరుగుతుంది కాబట్టి ఈ సాల్ట్స్ ఇవ్వకపోవచ్చు అనేది యూ హ్యావ్ టు అనలైజ్. ఇన్ ద సేమ్ వే ఫ్లోరైడ్ ఉన్నప్పుడు కూడా చూడండి, ఎనీహో ఫ్లోరైడ్ మీకు సిలబస్ లేదు కానీ తెలిసి పెట్టుకోండి, ఫ్లోరైడ్ ఉన్నప్పుడు కాల్షియం అయాన్ ఉండదు. కాల్షియం అయాన్ మన సిలబస్ లో ఉంది కానీ ఫ్లోరైడ్ అయాన్ మన సిలబస్ లో లేదు. బట్ దిస్ ఈస్ దేర్, బ్రోమైడ్ అయాన్ అండ్ అయోడైడ్ అయాన్. చూడండి, బ్రోమైడ్ అయాన్ అయోడైడ్ అయాన్ రెండు మన సిలబస్ లో ఉంది. బ్రోమైడ్ అయాన్ అయోడైడ్ అయాన్ కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమి ఉండదు అంటే లెడ్ ఉండదు. దిస్ ఈస్ నాట్ దర్ ఇన్ యువర్ ప్రెసెంట్ యూజీ సిలబస్. ఓకే, కాబట్టి ఆ బ్రోమైడ్ అయోడైడ్ అయాన్ కనుక వస్తే మీకు ఇందాక నేను చెప్పినట్టు లెడ్ అయాన్ ఉండదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఇది, ఈ టూ అండ్ దిస్ వన్, దిస్ త్రీ. కాబట్టి once again I am revising this. Even silver is not there in your syllabus. Okay, even Cl minus and Ag will form AgCl precipitate. ఇక్కడ కూడా అంతే, ఈ బ్రోమైడ్ అండ్ ఈ లెడ్ తో రియాక్షన్ జరిపి లెడ్ బ్రోమైడ్, ఓకే, ఆర్ లెడ్ అయోడైడ్ అనే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఈ సల్ఫేట్, ఈ బేరియంతో బేరియం సల్ఫేట్, ఇట్ విల్ ఫార్మ్ ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్. హియర్ ఎం స్టాండ్స్ ఫర్ బేరియం ఆర్ స్టాంచియం ఆర్ లెడ్, PbSO4 కావచ్చు లేకపోతే బేరియం సల్ఫేట్ కావచ్చు. కాబట్టి ఇన్ సమ్మరీ వాట్ ఐఎమ్ గివింగ్ ద హింట్ టు ఈస్, if sulfate ion is present in your mixture, then most probably barium ions and lead ions are not present. Similarly, if bromide ion and iodide ion is conformed as anions present in your mixture, then definitely lead may not be there. ఓకే, జనరల్గా మేము ప్రాక్టికల్ అనాలిసిస్లో మీకు లెడ్ కాంబినేషన్స్లో మీకు జనరల్గా నైట్రేట్స్ కల్పిస్తూ ఉంటాం అనమాట. అంతేగాని లెడ్ ఉన్నప్పుడు మీకు నైట్రేట్ కానీ అసిటేట్స్ కానీ ఇటువంటివి ఇస్తాం, కానీ మీకు బ్రోమైడ్ అయాన్ అయోడైడ్ అయాన్ కాంబినేషన్తో మీకు ఇవ్వమన్నమాట. బట్ దిస్ ఆల్ షార్ట్ కట్. చూడండి ఎంత ఈజీగా, నీకు సల్ఫేట్ ఉంటే క్యాటయాన్స్లో బేరియం లేదు, లెడ్ లేదు, రెండు తీసేయచ్చు ఈజీగా. మిగతా ఆరిటికి టెస్ట్ చేస్తే చాలు. బ్రోమైడ్ కానీ అయోడైడ్ కానీ కన్ఫర్మ్ అయిందంటే నీ యానియాన్స్లో లెడ్ ఉంటుందని తెలిసిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. These are the shortcuts to you. Next one, this is very important topic, common errors in usage of SI units. Common errors in usage of SI units. You see here, ఏది ఇన్కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. చూడండి ఇక్కడ, వాట్ read it out, what is this? Read it out. 394. What is this? MTR. MTR అంటే మీటర్స్. ఈజ్ ఇట్ కరెక్ట్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ. మీటర్స్కి నువ్వు ఏం రాస్తావు అంటే కంప్లీట్గా మీటర్ అని రాస్తే ఓకే. 394 METERS మీటర్స్ అని చెప్పి రాస్తే ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇన్ కంప్లీట్ ఫామ్ మీటర్. Okay, no need to write MTR or capital MTR or small MTR. రెండు రాంగే రాస్తే కంప్లీట్ గా స్పెల్లింగ్ రాయొచ్చు. METER or METRE. వన్ ఈస్ అమెరికన్ ఇంగ్లీష్, అదర్ వన్ ఈస్ బ్రిటిష్ ఇంగ్లీష్. METER రాయొచ్చు లేదా METRE రాయొచ్చు, రెండు మీటర్స్ సేమే. బట్ MTR అని, క్యాపిటల్ MTR అని కానీ యాజ్ షోన్ హియర్ ఆర్ స్మాల్ MTR కానీ రాయకూడదు. మరి యూనిట్స్ రాయాలంటే కంప్లీట్ గా రాయాలన్నా ప్రతిసారి METER అని రాస్తారా మీరు? వాట్ యూ విల్ రైట్? జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ M. హియర్ M స్టాండ్స్ ఫర్ మీటర్స్. 394 meters means you have to write just M. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మళ్ళీ మీటర్స్ అంటే మళ్ళీ MS అని కూడా రాస్తూ ఉంటారు. కొందరు MS రాస్తారు, కొందరు MTRS మీటర్స్ అని రాస్తారు, కొందరు క్యాపిటల్ MTRS అని రాస్తూ ఉంటారు. ఆల్ దట్ ఆర్ ఇన్కరెక్ట్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేటింగ్ ది SI యూనిట్స్. కాబట్టి ఈ SI ప్రమాణాలు కరెక్ట్గా, మీటర్ అనే ప్రమాణాన్ని కరెక్ట్గా తెలపాలి అంటే ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ స్మాల్ m. ఇంకొందరు ఏట్ రాస్తుంటారంటే దిస్ వన్ 394 meter. Whether it is correct or not? (394 meter). 394 meters. Correcta kada nenu rasindi? You are thinking it is correct. Okay. Remaining respond. 394 meters అని రాశాను, స్మాల్ m రాశాను. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్?
చెప్పండి, ఇంకెవరైనా చెప్పండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అబ్బాయి చెప్పాడు ఇట్ ఈస్ రైట్, కానీ దిస్ వన్ ఈస్ రాంగ్. దిస్ వన్ ఈస్ రైట్, ఈవెన్ దిస్ వన్ ఈస్ రాంగ్. వాట్ ఈస్ ద రీజన్? పైది ఇది కింద దానికి ఏం డిఫరెన్స్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. యూ హ్యావ్ టు లీవ్ సమ్ స్పేస్. వన్ స్పేస్ ఇవ్వాలి. ఎక్కడ రాసినప్పుడు 394 స్పేస్ మీటర్ ఈజ్ కరెక్ట్ వన్, నాట్ 394 ఎం. 394 ఎం మీన్స్ ఇదేదో ఏదో నంబర్ అనుకుంటారు. 394 ఎం అంటే ఆ 394కి అది యూనిట్స్ అని తెలపడానికి కొంత స్పేస్ ఇవ్వాలి. 394 ఎం మీన్స్ యు ఆర్ మిక్సింగ్ ఆల్ ద త్రీ యాజ్ ఎ యూనిటీ. అంటే ఏదో అదొక కోడ్ లాగా ఉంది అంతే. అంతేగాని 394 అనే దానికి అది ప్రమాణం, అది యూనిట్స్ లాగా అనిపించట్లేదు, ఉండదన్నమాట. దే ఫోర్ ఆల్వేస్ ఒక మ్యాగ్నిట్యూడ్ నంబర్ రాసినప్పుడు 24 మీటర్స్ అని రాస్తే 24 స్పేస్, వన్ స్పేస్, నాట్ టూ స్పేస్, డబుల్ స్పేస్, త్రిబుల్ స్పేస్ కూడా జస్ట్ వన్ స్పేస్ అనమాట. 394 మీటర్స్ అని చెప్పి రాయాలి. దెన్ సెకండ్ వన్ యు సీ హియర్, దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రైట్. వాట్ ఈస్ దిస్? 66. వాట్ ఈజ్ ఎస్క్యూఎం? ఇది మీరు అందరు రాస్తూ ఉంటారు మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ, కొన్నిసార్లు కెమిస్ట్రీలో కూడా వస్తుంటుంది ఈ టర్మ్ అక్కడక్కడ. ఎస్క్యూఎం, స్క్వేర్ మీటర్స్. దిస్ ఈస్ 100% రాంగ్ నోటేషన్ ఆఫ్ రిప్రజెంటింగ్ అన్ ఏరియా. జనరల్లీ ఏరియాని మనము ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్ అంటాం, నథింగ్ బట్ అది రెక్టాంగిల్ అయితే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అంటాం. మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్. స్క్వేర్ మీటర్ అని రాసేటప్పుడు ఎస్క్యూఎం అని రాయకూడదు. యూ షుడ్ నాట్ రైట్ ఎస్క్యూఎం. ఓన్లీ ద రైట్ మెథడ్ ఈస్ మీటర్ స్క్వేర్. This is the right method. Okay, from today onwards, wherever you are using these units, try to write it in a correct manner. కాబట్టి మీకు ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీన్ని కలెక్ట్ చేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు వెదర్ యు ఆర్ స్టడీయింగ్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, okay, you have to understand the errors that you are following in usage of the SI units. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎక్కడన్నా మీటర్ స్క్వేర్ కావచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, అంటే స్క్వేర్ మీటర్ కానీ స్క్వేర్ సెంటీమీటర్ కానీ అట్లా, లేకపోతే మీటర్ క్యూబిక్ మీటర్స్ అని కూడా వస్తుంది. క్యూబిక్ మీటర్స్ అంటే వాళ్ళు కూడా ఎలా రాస్తారంటే క్యూబిక్, CUM అని రాస్తారు. దట్ ఈస్ రాంగ్. ఎలా రాయాలి క్యూబిక్ మీటర్స్? meter cube, m cube. This is the units per volume. క్యూబిక్ మీటర్ అనొచ్చు, లేదా క్యూబిక్ సెంటీమీటర్ అంటే అప్పుడు సెంటీమీటర్ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు, సెంటీమీటర్ క్యూబ్. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్, బట్ దిస్ ఈస్ రాంగ్. క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ క్యూబిక్ మీటర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ m⁻3 ఆర్ సెంటీమీటర్ పవర్ 3. ఓకే, కాబట్టి ఈరోజు నుంచి మీరు వాడండి. ఎక్కడన్నా మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ స్క్వేర్ మీటర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ cm square or m square. Similarly, cubic meter is represented as m cube, or cubic centimeter is represented as centimeter cube. Okay, note చేసుకున్నారా? నోట్ ఇట్ డౌన్, అంటే మళ్ళీ మర్చిపోతారు మీరు. ఇది ఫాలో అవ్వాలి మీరు. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కెమిస్ట్రీలో మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్లో కూడా టేక్ 20 milligrams ఆఫ్ కాంపౌండ్, లేకపోతే 1 gram ఆఫ్ కాంపౌండ్, లేకపోతే 0.5 grams ఆఫ్ కాంపౌండ్ అంటూ ఉంటాము. చూడండి, దీస్ ఆల్ ద నొటేషన్స్ ఆర్ రాంగ్. ఈవెన్ దిస్ ఈస్ రాంగ్, ఈవెన్ దిస్ ఈస్ రాంగ్. గ్రామ్స్ ప్లూరల్ కాబట్టి GS అని రాశారు, ఇది రాంగ్. ఇది జనరల్గా ఇది వాడుతూ ఉంటారు అందరూ. ఐ చెక్డ్ మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్. యు ఆర్ ఫాలోయింగ్ దిస్ నోటేషన్, GMS, అది రాంగ్. సంబడి విల్ రైట్ GM అని రాస్తూ ఉంటారు. ఈవెన్ దిస్ ఈస్ రాంగ్. గ్రామ్, GM ఈస్ రాంగ్. గ్రామ్స్, GM ఈస్ ఆల్సో రాంగ్, ఆర్ సింప్లీ GR, ఈవెన్ దట్ ఆల్సో రాంగ్.
Then what is correct? Just only G. 22 G. Even this is wrong. 22 G. Wrong, because no space is there. Okay, you have to give space. 22 grams. From today onwards, this gram should be correctly represented in your record books as well as in your observation books. ఓకే, మీరు ఎవరైనా రికార్డ్స్ రాస్తుంటే ఆల్రెడీ గ్రామ్స్ కనుక ఇలా రాస్తుంటే ట్రై టు కరెక్ట్ ఇట్. గ్రామ్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఓన్లీ జీ, బట్ నాట్ యాజ్ GMS ఆర్ GM ఆర్ GS ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. The right one is only G with some space. Okay, and see this. What is wrong here? This is wrong. This is right. This is right. Explain it. ఏమి రెండు కరెక్ట్? కరెక్టే కదా, కిలోమీటర్స్ కదా. కిలోమీటర్, కేఎం అంటే కిలోమీటర్ అవుతుంది. 1 కిలోమీటర్, ఇట్ ఈస్ నాట్ 1. 70 కిలోమీటర్ అనాలనా, 70 కిలోమీటర్స్ అనాలనా? మరి అట్లాంటప్పుడు ఎస్ రాయాలి కదా. అది దట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. గ్రామ్స్ అంటాం కానీ గ్రామ్స్ అని మనం పలికినప్పుడు కూడా ఫుల్ వర్డ్ యూ కెన్ రైట్. GRAMS రాయొచ్చు, తప్పులేదు. లేదా GRAM గ్రామ్ రాయొచ్చు, గ్రామ్స్ రాయొచ్చు. నువ్వు దాన్ని యూనిట్స్ దాని షార్ట్ నోటేషన్ యూనిట్స్ రాసేటప్పుడు మాత్రము యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ జీ, అంతేగాని GS రాయకూడదు. మళ్ళీ గ్రామ్స్ అన్నా కానీ GS రాయకూడదు. కంప్లీట్గా రాయాలనుకుంటే గ్రామ్, GRAM, యూ కెన్ రైట్ GRAM ఆర్ GRAMS, కంప్లీట్గా రాయొచ్చు. షార్ట్ కట్ రాసేటప్పుడు ఓన్లీ జీ. దట్ జీ స్టాండ్స్ ఫర్ ఇట్ మే బి 1 గ్రామ్ ఆర్ 22 గ్రామ్స్. రెండింటి మీనింగ్ అదే. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 70 స్పేస్ KM అని రాస్తేనే దాని మీనింగ్ కిలోమీటర్స్ అని మనం చదువుకోవాలి, అంతేగాని 70 కిలోమీటర్ అని చదవకూడదు. మళ్ళీ అగైన్ యూ షుడ్ నాట్ రీడ్ లైక్ 70 కిలోమీటర్, యూ హ్యావ్ టు రీడ్ యాజ్ 70 కిలోమీటర్స్. KM అని రాసినా కూడా యూ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ 70 కిలోమీటర్స్, నాట్ కిలోమీటర్. ఓకే, కానీ కంప్లీట్గా రాసేటప్పుడు KLOMETERS అని రాయొచ్చు. షార్ట్ హ్యాండ్ రాసేటప్పుడు KM అని మాత్రమే రాయాలి. ఓకే, అండర్స్టూడ్? See here, what is wrong? 15 SEC. ఇది కామన్గా మీరు అందరూ చేస్తారు. I too observed many of you 15 SEC అని రాస్తారు. వాట్ ఈస్ దట్ SEC? సెకండ్. యూ షుడ్ నాట్ రైట్ లైక్ దట్ 15 seconds, లేదా SEC లేదా SCS అని సెకండ్స్ అని ఇట్లా రాయకూడదు. జనరల్గా SEC అని మాత్రం రాస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. ఈవెన్ I too observed. ఈవెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అదే రాస్తూ ఉన్నారు. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ టు show this PowerPoint to final year students also. SEC and రాయకూడదు. Then what is right? Just S. S stands for second or seconds. 15 seconds. Just yes. Then you see, therefore this is wrong one and this is the right one. Then why this is wrong? Milliseconds. Okay, anybody? Okay, M second is not millisecond. It is, anybody ఎవరైనా చెప్తారా MSEC అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? మీటర్ సెకండ్. ఓకే, మీటర్ సెకండ్ అని రాయాల్సి వచ్చినప్పుడు MSEC అని రాయకూడదు, MS. Okay, and then this one. Okay, this is correct. And this one, what is this? చదవండి. 4 లీటర్. మనం ఏం రాస్తా ఉంటాము? 4 liters జనరల్గా I too observed in many of your records. 4 LIT
లేదా ఇంకొందరు LITS ఇలా రాస్తూ ఉంటారు. లేదా ఇది టోటల్లీ దిస్ ఈస్ రాంగ్. దెన్ హౌ టు రైట్? నేను చాలా మంది బుక్స్లో ఐ యూస్ టు సీ దిస్. స్మాల్ ఎల్ రాస్తూ ఉంటారు, లేదంటే స్మాల్ LIT రాస్తూ ఉంటారు. విచ్ వన్ యూ అబ్జర్వ్డ్? మీరు ఏది రాస్తున్నారు జనరల్గా? స్మాల్ ఎల్ రాస్తున్నారా, స్మాల్ LIT రాస్తా ఉన్నారు లీటర్కి? మీరు ఇన్ని రోజులు ఏం రాస్తా ఉన్నారో చెప్పండి. స్మాల్ ఎల్ కానీ స్మాల్ LIT కానీ రాస్తా ఉన్నారు. ఓకే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ చేంజ్ ఇట్, యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ టోటలీ రాంగ్. Okay, the SI unit for volume, that is nothing but liter. Liter you have to write capital L. Capital L is stands for liter. ఒకవేళ milliliters రాయాలనుకుంటే 1 liter 1 liter 1 liter is equal to how many milliliters? 1 liter కి ఎన్ని milliliters? Very good, 1000 milliliters. How to write milliliters? చెప్పండి, milliliters ఎలా రాస్తారు? ఏమేం? క్యాపిటల్ M, స్మాల్ M? స్మాల్ M, milliliters. స్మాల్ ఎల్. మీరందరూ స్మాల్ ఎల్ రాస్తారు, నాకు తెలుసు. మిల్లీలీటర్ అంటే ML. స్మాల్ M, స్మాల్ ఎల్ రాస్తా ఉన్నారు ఇన్ని రోజులు. బట్ దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. ది కరెక్ట్ వన్ ఈస్ దిస్. మిల్లీలీటర్ అంటే మీరు రాయాల్సింది స్మాల్ M, క్యాపిటల్ L. దిస్ ఈజ్ ML. పాలు కొలుస్తాం కదా, 1 లీటర్ అంటే 1000 ml రాసినప్పుడు స్మాల్ M, capital L is the right notation. Okay, if you purchase any oil packet or milk packet, try to see the units. వాళ్ళు కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తున్నారా లేదా చూడండి, మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. గోల్డ్ విన్నర్ ఆయిల్ ప్యాకెట్ కొన్నారు, ఓకే, 1 లీటర్ ఎలా రాస్తున్నారు? లీటర్ కంప్లీట్గా రాయొచ్చు, LITER or LITRE అంటే ఫుల్ స్పెల్లింగ్ రాయొచ్చు, తప్పులేదు. ఇఫ్ యు ఆర్ రైటింగ్ నోటేషన్, షార్ట్ నోటేషన్, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్ క్యాపిటల్ L, బట్ నాట్ ఓన్లీ స్మాల్ L అని రాయకూడదు. రాస్తే LITRE అని కంప్లీట్గా రాయాలి, లేదా క్యాపిటల్ L రాయాలి. మిల్లీ లీటర్ రాస్తాడు కంప్లీట్గా MILLI మిల్లీ, LITRE లీటర్ రాయొచ్చు, లేదా M స్మాల్ M క్యాపిటల్ L అనేది రాయాలి. ఓకే, this one just now I explained to you. This is 15 ml. This is 15 ml. Andaru common mistake. This one is wrong. This one is wrong. This is right. 15 ml. This one is right. Okay. One more last example. What is this? Okay. This one. Last one. 120. V stands for what is the volts? Potential difference అంటారు ఫిజిక్స్ లో. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ EMF అని చెప్పొచ్చు. EMF or potential difference, the units for EMF and potential difference is volts. Okay, volts అన్నా కూడా VS రాయకూడదు. You should not write VS, as well as you should not write small v small s, or you should not write only small v. You have to write only capital V, and ఇక్కడ capital V నే ఉంది, ఇక్కడ capital V నే ఉంది. Then what is the wrong? Which one is wrong? Here space is not there, but here space is left. One space is left between the number and the unit. Therefore, these are the common errors which the students, even sometimes faculty also, by overlook, they will also do the same mistakes in representing the SI units. ఒక్కోసారి మేము కూడా అలవాటులో ఒక్కోసారి పొరపాటున ఇట్లాంటి యూనిట్స్ మేము కూడా మర్చిపోయి ఒక్కోసారి ఆ స్పేస్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ఆ క్యాపిటల్ లెటర్ రాయకపోవడం కానీ, ఒక స్మాల్ లెటర్ రాసేయడం కానీ అలా చేస్తుంటారు అనమాట. దిస్ షుడ్ బి కరెక్టెడ్ బై యువర్ సెల్ఫ్. అంటే ఇది నువ్వు రాస్తున్నప్పుడు అంతా స్పీడ్గా నువ్వు రాసే అలవాట్లో అదేమంటారు అలవాటులో పొరపాటు అన్నట్టుగా రాసేస్తూ ఉంటారు అనమాట. దట్ షుడ్ బి చేంజ్డ్ స్లోలీ. అంటే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకొని మీకు చెప్పిన ఈ కామన్ మిస్టేక్స్ అని ఫాలో అయ్యి ఒకటోటి స్లోగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే,
Okay, these are the rules for writing the SI units. With these rules, we will see what are the rules. The units, first rule is the unit symbols are unaltered in plural. That's why I told meters, మీటర్, మీటర్కి ఒక యూనిట్, మీటర్స్కి ఒక యూనిట్ లేదు. మీటర్ అన్న మీటర్స్ అన్న రెండింటికి ఏముంటుంది, ఓన్లీ వెదర్ ద యూనిట్ ఈస్ మీటర్ ఆర్ మీటర్స్, రెండింటికి ఏం సింబల్ కామన్గా స్మాల్ ఎం, అంతేగాని ఎంఎస్ వస్తుందా, ప్లోరల్, ప్లోరల్ అంటే ఎస్ పెడతారు, అది రాంగ్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఈస్ యూనిట్ సింబల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఫుల్ స్టాప్ ఎక్సెప్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ అట్లా ఏమైనా వస్తే తప్ప. ఇది సైన్స్ కాదు, దిస్ ఈస్ నాట్ సైన్స్, దిస్ ఈస్ సెంటెన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ లో లాస్ట్, ఓకే, మిస్టర్ కిరణ్ కుమార్ జంప్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters, అది సెంటెన్స్ అయిపోయింది. అప్పుడు 100 రాసి స్పేస్ ఇచ్చి ఎం పెట్టి మళ్ళీ డాట్ పెట్టచ్చు, ఎందుకంటే సెంటెన్స్ ఎండ్ కాబట్టి. ఫర్ ఎవరీ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ యూ విల్ కీప్ ఫుల్ స్టాప్. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా వచ్చింది 100 meters అని చెప్పి అప్పుడు 100 ఎం రాసి పక్కన డాట్ పెట్టకూడదు. దిస్ ఆల్సో కామన్ మిస్టేక్, చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఎక్కడన్నా యూనిట్స్ పక్కన కనుక మీరు షుడ్ నాట్ యూజ్ ఎనీ ఫుల్ స్టాప్ అనేది చెప్తుంది. అండ్ ఇది ఆల్రెడీ దిస్ వన్ ఆల్రెడీ డిస్కస్డ్. ఏ స్పేస్ ఇస్ రిక్వైర్డ్ బిట్వీన్ నంబర్ కి యూనిట్ కి, అంటే నంబర్ కి డెఫినెట్ గా మళ్ళీ యూనిట్ కి మధ్యలో యూ హ్యావ్ టు లీవ్ వన్ స్పేస్. And next very important rule you see here, when there is a combination of units, there should be a space between the symbols. కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ మీటర్ స్క్వేర్ రాయాలి అనుకుంటే కాంబినేషన్ ఆఫ్ యూనిట్స్ కదా ఇది. న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ ఈస్ డిఫరెంట్, మీటర్ స్క్వేర్ ఈస్ ఏరియా, యూనిట్ ఫర్ ఏరియా, న్యూటన్ ఈస్ యూనిట్ ఫర్ ఫోర్స్. ఈ రెండింటిని కలిపేటప్పుడు యూ హ్యావ్ టు లీవ్ స్పేస్. ఎం స్క్వేర్ అని ఇమీడియట్ గా రాయకూడదు, ఎన్ స్పేస్ ఎం స్క్వేర్, యూ హ్యావ్ టు రైట్ ఏ స్పేస్. తర్వాత నెక్స్ట్ రూల్, ఫర్ నంబర్స్ లెస్ దెన్ యూనిటీ, what you have to do, 0 must be inserted to the left of the decimal point. 0 must be, what you have to do, 0 must be inserted to the left of the decimal point. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తారు, మనం ఇది యాజ్ ఇట్ ఇది కరెక్ట్ గా రాస్తా ఉంటాం. 0.01 అని రాస్తామా, లేకపోతే ఓన్లీ 0.01 రాస్తామా? ఇక్కడ చూడండి, ఐ విల్ షో హియర్. విచ్ వన్ ఇస్ రైట్ చెప్పండి. జీరో 1, ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ కరెక్ట్. 0.01 అది రూల్ అనమాట. కొందరు జస్ట్ ఆ 0 ఎందుకు పెట్టడము, లెఫ్ట్ సైడ్ 0.01 రాసిన అదే కదా మీనింగ్ అంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు కీప్ 0, యూ హ్యావ్ టు రైట్ 0.01, యూ హ్యావ్ టు రైట్ 0.01. ఓకే, నెక్స్ట్, ఏ కామా షుడ్ నాట్ బి యూజ్డ్ టు సెపరేట్ గ్రూప్స్. ఎక్కడ కానీ మనము కామాని మనము యూజ్ చేయకూడదు. యూనిట్స్ రిప్రజెంట్ చేసినప్పుడు కామా షుడ్ నాట్ బి యూజ్డ్. ఏ కామా షుడ్ నాట్ బి యూజ్డ్ టు సెపరేట్ గ్రూప్స్ ఆఫ్ డిజిట్స్ వైల్ రిప్రజెంటేటింగ్ ఏ నంబర్. ద డిజిట్స్ కెన్ బి సెపరేట్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 to left and right of a decimal point by using the space. Example ఇక్కడ చూడండి, ఇలా మన ఆధార్ కార్డ్ నంబర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. చూడండి మనకి ఎట్లా ఉంటుంది అక్కడ నంబరు, 3 or 4 నంబర్స్కి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తారు, 4 నంబర్స్కి ఆధార్ కార్డులో యూ విల్ గెట్ సమ్ స్పేస్. అవునా, 12 digit నంబర్ ఉంటుంది ఆధారు, 4 numbers స్పేస్, 4 numbers స్పేస్. అంతేగాని కమాస్ పెట్టుంటారా, 4 numbers కమా మళ్ళీ 4 numbers కమా అని పెడతారా? బెటర్. ఓకే, ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ దెర్ ఆర్ ఓన్లీ 4 digits ద స్పేస్ మే బి డిలీటెడ్. 4 digits ఉంది అనుకుంటే ఆ స్పేస్ కూడా తీసేయచ్చు అనమాట. 5 digits 6 digits కనుక ఉంటే దెన్ యూ కెన్ కీప్ ద స్పేస్. నెక్స్ట్, the symbol of units derived from proper names are represented by using capital letters but not for the name of the unit అని చెప్తుంది. This is also very important. ఇప్పుడు చూడండి, న్యూటన్, what is the unit?
న్యూటన్ ఈజ్ ద యూనిట్ ఫర్ ఫోర్స్ కదా. న్యూటన్ రాసినప్పుడు ఏం రాస్తాము? వాట్ ఈస్ ద యూనిట్ సింబల్? విచ్ ఎన్? స్మాల్ ఎన్ ఆర్ క్యాపిటల్ ఎన్? That is the rule. Okay, the symbol of units derived from proper names, that is scientist name, are represented by using the capital letters. Okay, meter ki capital M petam, it is not a proper name. Okay, Newton is the scientist name, therefore you will use capital N, capital N. Okay, and meter will write small m, small m. And similarly, when using powers with a unit name, the modifier squared or cubed is used after the name. ఇందాక మీకు చెప్పినట్టు you have to write meter square, don't write square meter. Okay, this is wrong and this one is right. Okay, you understood? అర్థమైందా అందరికి? ఇందాక చెప్పినటువంటి సాల్ట్స్లో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పాను, సాల్ట్ అనాలిసిస్లో కొన్ని టెక్నిక్స్, యాజ్ వెల్ యాజ్ ఐ గివన్ రూల్స్ ఫర్ రైటింగ్ దిస్ ఎస్ఐ యూనిట్స్ అండ్ వాట్ ద కామన్ ఎర్రర్స్ యూ విల్ డూ వైల్ రిప్రజెంటింగ్ ఎస్ఐ యూనిట్స్ అని చెప్పాను. ఇంకెవరికైనా డౌట్ ఉంటే వీల్ విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ ప్రెసెంట్ క్లాస్ ఆఫ్ దిస్ అండ్ విల్ స్టార్ట్ ది డిస్కషన్ పార్ట్. అర్థమైందా అందరికీ? Okay, let us go for discussion.